సునాభాం ఇందీవరదలేక్షణాం వందారుజనమందారం వందే వాగది దేవతాం. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన ట్రావెల్ బ్లాగ్ సరస్వతి క్షేత్రం అండి. ఇది తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట డివిజన్కి చెందిన చిన్న కోడూరు సమీపంలోని అనంత సాగర్ వద్ద ఉన్న హిందూ దేవాలయం అండి. మనకు తెలంగాణలో ప్రఖ్యాతిగాంచిన సరస్వతి క్షేత్రాలు 3 ఉన్నాయండి. అది మీకు తెలిసే ఉంటుంది. ఒకటి బాసరా, మరొకటి వర్గల్, ఇంకొకటి ఈ అనంత సాగర్ అండి. ఇప్పుడు ఆ క్షేత్రం గురించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ ఆలయ శంకుస్థాపన మే 2, 1980 రౌద్రీనామ సంవత్సరం వైశాఖ మాసంలో ప్రముఖ అష్టావధాని అయిన అష్టకాల నరసింహరామ శర్మచో జరిగిందండి. అయితే 31 జనవరి 1990 మాఘశుద్ధ పంచమి, మనం చెప్పుకునే వసంత పంచమి రోజు అమ్మవారి ప్రతిష్ఠ జరిగిందండి. అంటే మీరు వీడియో మొదట్లో చూసినట్టుగా 35వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఇక్కడ జరుగుతున్నాయండి. అంటే అమ్మవారి ప్రతిష్ఠ జరిగి నేటికి ఈ వసంత పంచమి 2025కి 35 సంవత్సరాలు గడిచింది. ఈ రోజున అమ్మవారిని దర్శించడం గొప్ప వరంగా భావిస్తున్నాము. ఎందుకంటే వసంత పంచమి అంటే మాఘశుద్ధ పంచమిని సరస్వతీదేవి జయంతిగా ఆరాధించడం మనకి పురాణాల్లో, ఇతర శాస్త్రాల్లో కనిపిస్తున్నటువంటి అంశం. మాఘశుద్ధ పంచమికే వసంత పంచమి అని పేరుంది. నిజానికి వసంత ఋతువు మాత్రం చైత్రమాసంలో వస్తుంది. కానీ శాస్త్రరీత్యా దీనికి శ్రీ పంచమి అని పేరు ప్రసిద్ధి కనిపిస్తుంది. ఈ రోజున సరస్వతీదేవి ఆవిర్భావ దినంగా దేవి భాగవతం, బ్రహ్మ వైవర్తన పురాణం ప్రస్తావిస్తున్న అంశాలు. పరమపురుషుని యొక్క వదనం నుంచి సరస్వతీదేవి ఆవిర్భవించింది అని కథ. ఇందులో ఉన్న సంకేతార్థం ఏంటంటే ఆ జగతి అంతటికీ కారణమైన పరమేశ్వరుడు, విరాట్ పురుషుడు, ఆయన యొక్క వాక్కు, బుద్ధి, జ్ఞానము, ఈ మూడింటి యొక్క స్వరూపమే సరస్వతీదేవి. మనం కూడా ఏదైనా పని చేయాలంటే మన నుంచి రకరకాల శక్తులు వ్యక్తమవుతుంటాయి. అందులో జ్ఞానశక్తితో ఏదైనా ఒక విషయాన్ని, క్రియాశక్తితో, ఇచ్ఛాశక్తితో కూడా చేయగలం. ఒక పని చేయడానికి మన యొక్క వాక్కు, బుద్ధి, జ్ఞానము ఎలా కావాలో ఈ విశాలమైన విశ్వం అనేటువంటి దీని యొక్క సృష్టి, స్థితి, లయ చేయడానికి పరమేశ్వరుడికి కూడా జ్ఞానము, వాక్కు, బుద్ధి ఉంది. ఆయన యొక్క బుద్ధి, జ్ఞానం ఏదైతే ఉందో ఆ శక్తిని మనం సరస్వతీదేవి అని ఉపాసన చేస్తున్నాం. ఈ రోజున భూలోకంలో మానవులు మాత్రమే కాకుండా దేవలోకంలో వారు కూడా సరస్వతీదేవిని ఆరాధిస్తారని ప్రతీతి. దేవి భాగవతంలో కూడా ఇది చెప్పబడింది. అంతటి మహనీయమైన దినం ఈ నెల 3వ తారీఖు అంటే ఫిబ్రవరి 3, 2005లో జరిగింది. ఆ 3 రోజులు, ముందు రోజు, తర్వాత రోజు అంటే 2, 3, 4 ఈ 3 రోజు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరపబడతాయి. సాధారణంగా ఈ ఆలయ దర్శన వేళలో ఉదయం 6 నుంచి 12 వరకు, మళ్ళీ సాయంత్రం 4 నుంచి 6:30 వరకు ఉంటుంది. ఇక్కడ అక్షర స్వీకారం చేయించుకోవాలంటే ప్రీ బుకింగ్ ఉంటుందండి. వాటి టైమింగ్స్ మార్నింగ్ 9 నుంచి 12 వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు. అలాగే ఇక్కడ ఏటా అమ్మవారికి యజ్ఞం జరిపిస్తారండి. ఈసారి 500 మహాయజ్ఞం 9వ తారీఖున జరపబడుతుంది. ఒకవేళ మీకు దగ్గరలో ఈ ఆలయం ఉంటే, మీరు కనుక విజిట్ చేయాలనుకుంటే 9వ తారీఖు తప్పకుండా ఈ ఆలయాన్ని సందర్శించండి. అంటే వచ్చే ఆదివారమే అన్నమాట. ఇక ఈ ఆలయ చరిత్రలోకి వెళ్తే, ఈ దేవాలయం అష్టావధాని అష్టకళ నరసింహరామ శర్మచే నిర్మించబడింది. అతను ఉపాధ్యాయునిగా పనిచేశారు. అతను ఈ ఆలయ నిర్మాణానికి విరాళాలు సేకరించారు. అతను వాస్తుశాస్త్ర, జ్యోతిష్య నిపుణులు అయినందున అతని జీతభత్యములతో కూడా ఈ ఆలయ నిర్మాణానికి ఖర్చు చేశారు. భారతదేశంలో సరస్వతి ఆలయాలు చాలా అరుదు. మొదటిది మన భారతదేశంలోని వైష్ణవి దేవాలయం. ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. రెండవ ఫేమస్ ఆలయం బాసరలో ఉంది. ఇక మూడవది ఈ దేవాలయం అనంత్ సాగర్ గ్రామంలో శివారు కొండలపై ఉంది. ఈ దేవాలయం స్పెషాలిటీ ఏంటంటే, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా సరస్వతి అమ్మవారు ఇక్కడ నిల్చున్న రూపంలో మనకు దర్శనమిస్తుందండి. పిల్లల్ని అక్షరాభ్యాసం కానిదే స్కూల్కు పంపించమండి. అలాంటిది అక్షరాభ్యాసం ఇలాంటి మహనీయమైన క్షేత్రంలో జరుపుకుంటే చాలా మంచిది. అలాగే భక్తులు తమ పిల్లల చదువులో కొంచెం డల్గా ఉన్న పిల్లల పేరు మీద వారి పెన్నులు, పుస్తకాలు తీసుకొచ్చి అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేయించుకుంటూ ఉంటారు.
ముఖ్యంగా నవరాత్రి ఉత్సవాల సమయంలో ఈ పూజలు విరివిగా జరుగుతాయి. ఇక్కడ సరస్వతీ దేవిని శక్తి యొక్క రూపంగా నవరాత్రి ఉత్సవాల్లో 9వ రోజున జరుపుతారు. నవరాత్రిలో ఆఖరి 3 రోజులు దేవతకు అంకితం చేస్తారు. నవరాత్రుల్లో 10వ రోజు మహానవమి. ఈ రోజును శరద్ నవరాత్రి అంటారు. ఈ రోజున పుస్తకాలు, సంగీత వాద్యాలు సరస్వతీదేవి ముందు ఉంచి సరస్వతీదేవిని కొలుస్తారు. ఈ నవరాత్రి ఉత్సవం 10వ రోజు జరిగే విజయదశమితో ముగుస్తుంది. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే గనక మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది. ఇందాక మనకు వీడియోలో కనిపించింది అక్షర స్వీకారానికి కావాల్సిన పూజా సామాగ్రి ఏంటో నేను వివరంగా చూపించాను. దర్శనము, అక్షర శ్రీకారము అనే కాకుండా ఇక్కడ అష్టోత్తర శతనామావళి, అన్నప్రాసనము, కేశఖండము, ఓడిబియ్యము, ముడుపు ఉంటే కట్టుకోవడము, పుస్తకానికి పూజ, వాహనానికి పూజ ఇలాంటి ఎన్నో స్పెషల్ పూజలు మీరు చేయించుకోవచ్చండి. ప్రతిదానికి కూడా టికెట్ ఉంటుంది. ఆ వివరాలను కూడా టికెట్ ధరలతో సహా నేను ఇంతకుముందు వీడియోలోనూ చూపించాను, చూడండి. మొదటిసారి ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మరెంతో ఇన్ఫర్మేషన్ వీడియోలు క్షేత్రాల గురించి నేను రాబోయే వీడియోలో మీకు చెప్తాను. సాధారణంగా వసంత పంచమి రోజు సరస్వతీదేవి ఆలయాలు కిటకిటలాడుతూ ఉంటాయి. కానీ ఇక్కడి ఆలయం కాస్త రద్దీ తక్కువగానే ఉందని చెప్పాలి. మేము వెళ్ళిన సమయానికి ఒక జడ్జి వచ్చారు. ఆ రద్దీ తప్ప పెద్దగా రద్దీ ఏమీ కనిపించలేదు. ఇక్కడ మీరు చూస్తున్నది సహస్ర ఘటాభిషేకం పోస్టర్ అండి. అమ్మవారికి 1000 కలశాలతో అభిషేకాన్ని చేస్తారు. అది 19వ తారీఖు జనవరిలో జరిగిందండి. ఇది కొండపైన ఉండడం వల్ల ఏమో అండి, ఇక్కడ రొటీన్ రణగుణ ధ్వనులకి, హడావిడికి దూరంగా చాలా ప్రశాంతంగా ఉంది ఆలయము. ఇక్కడ మీరు చూస్తున్నది హనుమాన్ టెంపుల్ అండి. ఆలయంలోని చిన్న చిన్న ఉపాలయాలు కూడా ఉన్నాయండి. హనుమంతుడి ఎదురుగా మనకు శివుడు, నంది దర్శనమిస్తారు. శివుడి పానవట్టం మనకు స్టార్ షేప్లో కనిపిస్తుంది. ఆలయం చుట్టూ కూడా మనకు చెట్లు, చేమలు, కొండలు, దొనలతో చాలా అందంగా ప్రకృతి కనిపిస్తుంది. ఇంకెక్కడా లేని విధంగా ఆలయానికి సమీపంలో రాగిదొని, పాలదొని, చీకటి దొని అని 3 పేర్లతో 3 చిన్న చిన్న గుహల లాంటి వాటిల్లో జలాశయాలు ఉన్నాయంటండి. ఇది వరకు ఇవి 8 ఉండేవంట, కానీ ప్రస్తుతం 3 ఉన్నాయి. ఇక్కడ పూర్వం ఋషులు తపస్సు చేసుకునేవారంట. 60 గజాల పైన లోతు ఉన్న ఈ దొన్నెల్లో నీరు పేరుకు తగ్గ రుచిలోనే ఉంటాయి. ఈ నీటిని తాగితే అనేక వ్యాధులు నయమవుతాయని విశ్వాసం అన్నమాట. రైతులు ఈ నీటిని తీసుకువెళ్ళి పంటలపై చల్లితే పంటలకు పట్టిన చీడలు పోయి చక్కని పంటలు పండుతాయని విశ్వాసంతో అలా చేసేవారంట. ఇందాక మీరు చూసినది సరస్వతి మంత్రకోటి స్తూపం అండి. అంటే మనము సాధారణంగా రామకోటి, సాయికోటి, శివకోటి అని ఇలా రాస్తుంటాం కదా. అలా సరస్వతీదేవి మంత్రజపం చేసే వాళ్ళైతే, సరస్వతీ కోటి రాసే వాళ్ళైతే అలాంటి పుస్తకాలను తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారి ముందు అర్పణ చేయించవచ్చు అన్నమాట. ఇది యజ్ఞ మండపము, అక్షర స్వీకార మండపం అండి. ఏదైనా ఎంక్వైరీ ఉంటే కనుక ఇక్కడ ఎంక్వైరీ చేసుకోవచ్చు. అండ్ ఏమైనా పుస్తకాలు కావాలంటే కూడా తీసుకోవచ్చు. ఆ పక్కనే మనకు కనిపిస్తున్న మెట్ల మార్గము దొనెల మార్గం అండి. అక్కడ నుంచి లోపలికి వెళ్తే ఇందాక నేను చెప్పినట్టుగా దొనెలను చూడొచ్చు. చిన్న చిన్న దొనలు 3 ఉన్నాయండి ఇక్కడ. ఈ దేవాలయ నిర్మాణానికి వెనుక ఒక చిన్న కథ కూడా ఉందండి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఈ నిర్మాణానికి ప్రధాన కారకులు శ్రీ అష్టకాల నరసింహరామ శర్మ. ఈయన తన 16వ ఏట ఒక మండలం పాటు బాసరలో శ్రీ సరస్వతీదేవిని ధ్యానిస్తూ గడిపారట. అప్పుడు ధ్యానంలో ఆ దేవి దర్శనమై తనకొక ఆలయం నిర్మించమని ఆదేశించిందంట. ఏ ఆసరాలని శర్మగారు ఆ విషయం గురించి అప్పుడు ఎక్కువగా ఆలోచించలేదంట. కానీ కొంతకాలం తర్వాత జీవనోపాధి సంపాదించుకోవడం మొదలు పెట్టాక ఆలయ నిర్మాణం కోసం స్థల నిర్ణయం గావించుకొని 1980లో నిర్మాణం మొదలుపెట్టి 10 సంవత్సరాలు శ్రమించి తన స్వార్జితంతో ఈ ఆలయ నిర్మాణాన్ని కావించారు. ప్రస్తుతం ఈ క్షేత్రం కుర్తాలం శ్రీ సిద్ధేశ్వరి పీఠం వారికి అనుసంధానించబడి ఉంది. ఇందాక చూశారు కదా, ఇక్కడ ధ్యాన మందిరం కూడా ఉంది. తర్వాత కాలంలో సరస్వతోముఖాభివృద్ధి చెందుతున్న ఈ ఆలయంలో భక్తుల వసతి కోసం ధర్మశాల, నీటి వసతి, పూజా కార్యక్రమాలకి యాగశాల వగైరాలెన్నో నిర్మించబడ్డాయి. నూతనంగా ఏసీ గదులతో కళ్యాణ మంటపం కూడా నిర్మాణంలో ఉంది. ఇక్కడ భక్తులు వంటలు చేసుకోవచ్చండి. ముందే తెలియజేస్తే
ఆర్యవైశ్య సత్రం వారు భోజన ఫలహార సదుపాయాన్ని చేస్తారు. మూల విరాట్ని సందర్శించడానికి కెమెరా పర్మిషన్ లేదు కాబట్టి ఇక్కడ నేను కొన్ని గూగుల్ ఫొటోస్ని అటాచ్ చేస్తున్నానండి, చూసి తరించండి. చూస్తున్నారు కదా, ఇదే అమ్మవారి మూల విగ్రహము. సరస్వతీదేవి ఇక్కడ నించుని ఉండి వీణా పుస్తక జపమాల ధరించి ఉంటుంది. దేవికి కుడివైపు ఉపాలయంలో సౌభాగ్యలక్ష్మి, ఎడమవైపు దక్షిణకాళి కొలువు తీరి ఉన్నారండి. ఇందాక చెప్పుకున్నట్టు ఇక్కడ ప్రతి సంవత్సరం వసంత పంచమి నాడు వార్షికోత్సవాలు జరగడమే కాక ఆశ్వీజ మాసంలో మూలా నక్షత్రం నుండి 3 రోజుల పాటు దేవి త్రిరాత్రోత్సవాలు జరుగుతాయండి. విజయదశమి నాడు జరిగే దేవి విజయోత్సవం, శమీ పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఈ ఆలయం హైదరాబాద్ నుంచి 120 కిలోమీటర్లు, సిద్దిపేట నుంచి 20 కిలోమీటర్లు, కరీంనగర్ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉందండి. శనిగిరి నుంచి అయితే 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. వయా ఆటోలో కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నది ఆలయం పక్కనే ఉన్న ఉపాలయాలండి. మీరు చూసినట్టయితే పంచాయతనం కొలువు తీరి ఉన్నారు పరమేశ్వరుడు, గణపతి, సుబ్రహ్మణ్య, పార్వతీదేవులతో సహా. అయితే ఆ పక్కనే మీరు గమనించినట్టయితే నవగ్రహ మూర్తులు ఉన్నారండి. కానీ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా నవగ్రహాలు వారి సతీ సమేతులై ఉన్నారు. గమనిస్తున్నారా? ప్రతి గ్రహానికి పక్కన సతీదేవి వారి భార్యామణితో ఇక్కడ కొలువు తీరి ఉన్నారు. ఇది మనకు ప్రపంచంలో ఇంకెక్కడా కనిపించదండి. అన్నట్టు మీకు నవగ్రహాలు వారి భార్యల పేర్లు తెలుసా? ఒక్కసారి స్మరించుకుందాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. సూర్యదేవుని భార్య ఛాయాదేవి ఉషాదేవి, చంద్రదేవుని భార్య రోహిణి, కుజదేవుని భార్య శక్తిదేవి, బుధదేవుడిది జ్ఞానశక్తిదేవి, గురుగ్రహం బృహస్పతి భార్య తారాదేవి, శుక్రుడిది శృతకీర్తిదేవి, శనిది జ్యేష్ఠాదేవి, రాహుది కరాళీదేవి, కేతువుది చిత్రాదేవి. మీకు ఇవన్నీ తెలుసా? తెలియకపోతే ఇలాంటి ఇన్ఫర్మేషన్లు నేను రాబోయే వీడియోల్లో ఎన్నో మీతో పంచుకుంటాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే మనకు పూజలకు అనుగుణంగా శనీశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి, పంచముఖ ఆంజనేయుడు కొలువు తీరి ఉన్నారు. అవే కాకుండా మరెన్నో దేవతామూర్తులు, గాయత్రీదేవి, జ్యోతిర్లింగాలు, బ్రహ్మ, కృష్ణుడు, షిరిడి సాయిబాబా, మార్కండేయ మహాముని, ఇలాంటి ఎన్నో దేవతామూర్తులు మనకు విగ్రహ రూపంలో దర్శనమిస్తాయి. మనకు జాతకరీత్యా ఏవైనా దోషాలున్నా, పరిహార పూజలైనా, కార్యసిద్ధికైనా అక్కడ నరసింహరామశర్మ గారిని సంప్రదించవచ్చు. ఆలయం మూసి ఉన్నా వారి కుటుంబం పక్కనే ఉంటుంది కాబట్టి అన్ని విధాలా సహాయం చేస్తారు. పొద్దు పొడిచిందండి, ఆ రోజుకి ఆలయం మూసే సమయం అయింది. సో ఇదండి ఈ రోజుటి వ్లాగ్. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరింత మందికి రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.